ఎందుకు సూసైడ్ చేసుకున్నావు? ఏంటి కారణం ఏంటి? లాస్ట్ ఫిబ్రవరి నేను ఎస్ఎంఆర్ గోదావరి డెవలపర్స్ అనే కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాను. అక్కడ కంపెనీ చైర్మన్ వాళ్ళ అబ్బాయి విజయ్ కుమార్ అనే అతను నా వెనకాల పడి నాకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సరే నేను కూడా అతన్ని లవ్ చేశాను. ఒకరోజు మార్చ్లో వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని చెప్పి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు, లీలా మహల్ దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే బర్త్డే పార్టీ లేదు, ఏం లేదు. అతను విజయ్ వాళ్ళ ఫ్రెండ్ని బయటకు పంపించేసి ఇంకా నన్ను బలవంతం చేశాడు, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సరే ఇంకా పెళ్లి చేసుకుంటాడు కదా అని చెప్పి నేను కామ్గా ఉన్నాను. ఏప్రిల్ 29 వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు లేని టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి తిరుపతికి వెళ్ళారు. అప్పుడు ఆఫీస్ వర్క్ ఉందని నన్ను ఇంటికి పిలిచాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అతను నన్ను బలవంతం చేశాడు, పెళ్లి చేసుకుంటానన్నా. నేను కామ్గా ఉన్నాను. అలా ఇద్దరం చాలాసార్లు కలుసుకున్నాను. ఈ విషయం ఆఫీస్లో తెలిసి కంపెనీ చైర్మన్ మొహమ్మద్ రఫీ నన్ను విజయ్ని ఆఫీస్లో పిలిపించి నా ముందరే విజయ్ని కొట్టి బెదిరించి నన్ను పంపించేశారు. ఆఫీస్ బయట నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంటే వచ్చి ఆపి ఆఫీస్ లోపలికి తీసుకొని వెళ్ళారు. పెళ్ళికి కాస్త టైం కావాలి అని చెప్పి నన్ను అక్కడ నుంచి పంపించేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ మొహమ్మద్ రఫీ నాకు కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పారు. ఆఫీస్కి వెళ్తే మ్యారేజ్కి ఎలాగో టైం పడుతుంది కదా, ఈలోగా బ్రాంచ్ డెవలప్ చేయమని చెప్పి హోటల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న బ్రాంచ్కి ఇన్ఛార్జ్గా పెట్టారు. ఆ తర్వాత నేను మ్యారేజ్ గురించి మొహమ్మద్ రఫీని అడిగితే 8 monthsలో ఎంగేజ్మెంట్ చేస్తానన్నారు. ఇప్పుడు సడన్గా నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి రివర్స్ అవుతున్నాడు విజయ్ కుమార్. ఇప్పుడు అంకుల్ కూడా నన్ను అసలు అది మాట్లాడడం లేదు, ఆయన నాకు అసలు కనపడడం లేదు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిచాను, పోలీస్ వాళ్ళు కూడా అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కానీ ఇంతవరకు మొహమ్మద్ రఫీ అనే అతను ఇంతవరకు స్టేషన్కి రాలేదు. అతనుకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఏం చేశాడో తెలియదు, కానీ పోలీసు వాళ్ళు అయితే అతను పిలిపించి కూడా లేదు ఇంతవరకు. ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాను. ఎస్పీ సార్ ఏమో డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఈస్ట్ పోలీస్ డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏమో ఫస్ట్ నేను మ్యారేజ్ చేస్తాను, విజయ్ రిమాండ్లో ఉన్నాడు, పిలిపిస్తాను, ఇప్పుడు మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మ్యారేజ్ చేస్తానని చెప్పారు. తీరా విజయ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి డిఎస్పీ సార్ని కలిశారు. కలిసిన తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ డిఎస్పీ సార్ ఆ అబ్బాయి ఒప్పుకుంటే చేస్తానులే రిమాండ్లోంచి బయటకు వచ్చిన తర్వాత అంటున్నారు. ఇప్పుడు ఇంక నాకు చావడం తప్ప వేరే దారి లేదు, అందుకే నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అవుతాను. మా పేరెంట్స్ లాస్ట్కి ఒప్పుకున్నారు. డిఎస్పీ సార్ కూడా చెప్పారు, సరే మీ ఇష్టం, మీకు నచ్చినట్టే చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. తిరుపతి. నాకు అతనితో మ్యారేజ్ కావాలి. ఇప్పుడు అతను రిమాండ్లో ఉన్నాడు కదా, రిమాండ్లో ఉంటే ఎట్లా వస్తాడు? ఇప్పుడు రాలేడు కదా. ఇప్పుడు కాదమ్మా, నీ కేసు ముందునే కదా అతన్ని జైలుకి పంపించింది. కానీ 420 కేసు పెట్టి అతను మీరు చీటింగ్ కేసు పెట్టడం వల్ల నాకు ఏం న్యాయం జరుగుతుంది? పోలీస్ వాళ్ళు మొహమ్మద్ రఫీని పిలిచి కూడా కనీసం అతను ఇన్వెస్టిగేట్ చేయలేదు కదా వాళ్ళు. అతని వల్ల విజయ్కి ఫాదర్ లాంటి వాడు, వాళ్ళ మదర్తో రిలేషన్ ఉంది 15 yearsగా. అసలు వాళ్ళు ఏదో పిలిచేందుకు 1 dayలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, 1 dayలో రిమాండ్కి పంపించేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు నాకు ఏం న్యాయం జరిగినట్టు స్టేషన్కి వెళ్ళడం వల్ల